ప్రపంచంలో కొన్ని రహస్యాలు భూమి పొరల్లోనే సమాధి అయిపోవాలి. వాటిని వెలికి తీయాలని చూస్తే మనం చావుని ఆహ్వానించినట్టే. సాధారణంగా శవమంటే ప్రాణం లేనిది అని అనుకుంటాం. కానీ కొన్ని శవాలకు ఆకలి ఉంటుంది, వేల ఏళ్ల నాటి ఆకలి. మీరిప్పుడు వినబోయేది రాయలసీమ సరిహద్దుల్లోని ఒక నిర్జన అడవిలో ఉన్న నిశ్శబ్ద కోట కథ. ఇది ఒక పరిశోధకుడి డైరీలో దొరికిన చివరి పేజీల సారాంశం. వినేటప్పుడు గుండె గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. రిషి ఒక సాహసవంతుడైన పురావస్తు పరిశోధకుడు. తన టీంతో కలిసి పాడుబడిన గ్రామాలు, పాత కోటల మిస్టరీలను ఛేదించటం అతనికి అలవాటు. కానీ ఆ రోజు అతను అడుగుపెట్టింది మనుషులు తిరిగే కోటలో కాదు, దయ్యాలు కూడా భయపడే ఒక నరకంలోకి. చుట్టూ ముళ్ళ పొదలు, గాలిలో ఒక రకమైన ఇనుము తుప్పు పట్టిన వాసన. కోట ద్వారం దగ్గరికి వెళ్ళగానే రిషికి ఒక వింతైన అనుభవం కలిగింది. ఆ కోట గోడలు శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించింది. అతని స్నేహితుడు కిరణ్ నవ్వుతూ అన్నాడు, రిషి, ఇక్కడ ఏముంటుంది? గాలికి రాలిన ఎండుటాకులు తప్ప. కాని కిరణ్కు తెలియదు, ఆ ఎండుటాకుల కింద వేల మంది మనుషుల ఎముకలు పరిచి ఉన్నాయని. వారు కోట మధ్యలో ఉన్న ఒక రహస్య సొరంగాన్ని కనిపెట్టారు. టార్చ్ లైట్ వెల్తురులో మెట్లు దిగుతుంటే గోడల మీద వేల సంఖ్యలో రక్తపు వేలిముద్రలు కనిపించాయి. అవి అన్నీ కింది నుంచి పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఆగిపోయిన గుర్తులు. అంటే కింద ఉన్న ఏదో ఒకటి వారిని లాగేసిందని అర్థం. సొరంగం చివర ఒక భారీ రాతి తలుపు ఉంది. దానిమీద ఒక వింతైన ఆకారం చెక్కబడి ఉంది. అది మనిషి కాదు, అలాగని మృగమూ కాదు. రిషి తన శక్తిని ఉపయోగించి ఆ తలుపు తోశాడు. లోపల గాలి ఏమాత్రం ఆడని ఒక గది. ఆ గది మధ్యలో ఒక ఎత్తైన వేదిక మీద ఒక మమ్మీ ఉంది. కాని ఈజిప్ట్ మమ్మీలా లేదు. దాని శరీరం చుట్టూ తెల్లటి బట్టలకు బదులు మనుషుల శరీరాల నుంచి పీకేసిన నరాలు, నర్వ్స్ జాలిలా అల్లబడి ఉన్నాయి. ఆ నరాలు ఇంకా సజీవంగా తురుముకుంటున్నట్టు కనిపిస్తున్నాయి. రిషికి తెలియకుండానే ఆ మమ్మీ ముఖం మీద ఉన్న నల్లటి చర్మపు ముసుగును తొలగించాడు. ఆ క్షణమే గదిలో ఉన్న టార్చ్ లైట్లు అన్నీ ఒక్కసారిగా ఎర్రగా మారిపోయాయి. ఆ శవం కళ్ళు తెరిచింది. ఆ కళ్ళలో గుడ్డు లేవు, కేవలం కారుతున్న నల్లటి ద్రవం. ఆ మమ్మీ నుంచి ఒక వింతైన మూలుగు వినిపించింది. చక్ చక్ క్రాక్. కిరణ్ భయంతో వెనక్కి తగ్గుతుంటే ఆ మమ్మీ చుట్టూ ఉన్న నరాలు ఒక్కసారిగా పాముల్లా సాగి కిరణ్ కాళ్లను చుట్టేశాయి. కిరణ్ అరుస్తున్నాడు, కాని అతని నోటిని కూడా ఆ నరాలు చుట్టేస్తున్నాయి. చూస్తుండగానే కిరణ్ శరీరం మెల్లగా ఆ మమ్మీ శరీరంలోకి కరిగిపోవటం మొదలైంది. ఇది కేవలం చంపటం కాదు, అతని మాంసాన్ని, ఎముకలను ఆ మమ్మీ తన శరీరంలో భాగం చేసుకుంటోంది. రిషి కళ్ళ ముందే తన స్నేహితుడు ఒక రక్తపు ముద్దలా మారి ఆ మమ్మీలో కలిసిపోయాడు. రిషి ప్రాణభయంతో బయటికి పరిగెత్తాడు. అతను మెట్లు ఎక్కుతుంటే ఆ మెట్లు మెత్తగా మాంసంలా మారిపోతున్నాయి. గోడల నుంచి మనుషుల చేతులు బయటికి వచ్చి అతన్ని పట్టుకుంటున్నాయి. అప్పుడే రిషికి ఒక భయంకరమైన సత్యం అర్థమైంది. ఈ కోట రాళ్లతో కట్టబడింది కాదు. వేల ఏళ్ల క్రితం ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఒక శాపం ఇచ్చాడు. తన శరీరం ఈ కోట అంతా వ్యాపిస్తుందని, లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ తన శరీరానికి ఆహారం కావాలని. అంటే ఆ కోట అంటే ఆ మమ్మీనే. రిషి ఇప్పుడు ఆ మమ్మీ కడుపులో ఉన్నాడు. అతను కోట ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాడు. కాని అక్కడ ద్వారం లేదు, ఒక పెద్ద నోరు ఉంది. ఆ నోటి పళ్ళు ఇనుప కత్తుల్లా రిషి వైపు చూస్తున్నాయి.
రిషి చివరి అరుపు ఆ అడవిలో ప్రతిధ్వనించింది. మరుసటి రోజు ఉదయం ఆ కోట దగ్గర ఏమీ లేదు. కేవలం ఒక పాత శవం మట్టిలో కూరుకుపోయి ఉంది. ఆ శవం ముఖం ఇప్పుడు సరిగ్గా రిషిలాగే ఉంది. ప్రకృతి కొన్ని రహస్యాలను దాచిపెడుతుంది. వాటిని వెతకాలని వెళితే మనం కూడా ఒక రహస్యంగానే మిగిలిపోతాం. రిషి మరియు అతని టీం ఇప్పుడు ఆ కోట గోడల్లో ఒక ఇటుకలుగా మారిపోయారు. మీరు ఎప్పుడైనా పాడుబడిన కోటల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోడల నుంచి గుండె చప్పుడు వినిపిస్తే వెంటనే అక్కడ్నుంచి పారిపోండి. ఎందుకంటే అది కోట కాదు, ఒక ఆకలితో ఉన్న శవం. ఈ కథ విన్నాక మీకు నిద్ర పట్టడం కష్టమని నాకు తెలుసు. మీకు అత్యంత భయం వేసిన సీనేది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ధైర్యవంతులైన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రా హర్రర్ కథల కోసం మాయాచయాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో భయంకరమైన నిజంతో.